హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి వాటి యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు ఒకసారి మనం చూద్దాం. పోతే ఈనాడులోకి వెళ్తే ఈరోజు బ్యానర్ వార్తలు ఏమున్నాయో ఒకసారి మనం కూలంకషంగా చర్చించుకుందాం. పోతే ఈరోజు రెండోసారి కప్పు ఎవరిదో అని ఐపీఎల్ మ్యాచ్ గురించి ఈరోజు తుది ఫైనల్ అండి. గుజరాత్, బెంగుళూరు మధ్య జరుగుతోంది. ఆదివారం రావడంతో ఈ మ్యాచ్‌కి మంచి డిమాండ్ ఉంది. అందరూ బెంగుళూరు గెలవాలని వాళ్ళ ఫ్యాన్స్, గుజరాత్ గెలవాలని వీళ్ళ ఫ్యాన్స్ కొంచెం హోరాహోరీగా బెట్టింగ్లు కూడా బాగానే జరుగుతాయి. ఈరోజు ఐపీఎల్ ఫైనల్ అండి. దాని గురించి బ్యానర్ వార్తలు వేశారు. రెండో విషయం క్యాన్సర్ గురించి ఒకటి వేశారండి. ఒక ఆర్టికల్. కాలం మించిపోనివద్దు, క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయ్యాక ప్రతి క్షణము విలువైనదే. గుండెపోటు మొదట 60 నుంచి 90 నిమిషాల్లో చికిత్స చేయాలి. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే 6 గంటల లోపలే ఫ్లాట్లు లించుకోవాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. ఈ సమయంలోనే గోల్డెన్ అవర్ అని గోల్డెన్ పీరియడ్ గా పిలుస్తారు. అలాగే ఈ క్యాన్సర్ ను కూడా ఏ టయానికి చేయాలో అని దాని గురించి ఒక ఆర్టికల్ రాశారండి ఈనాడులో. పోతే కట్టండి 8,000 కోట్లు జగన్ హయాంలో ఇసుక దోపిడీకి భారీగా జరిమానా అంటూ ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. ఇప్పటికే 3,891 కోట్ల డిమాండ్ నోటీసులు. నాడు 5.8 కోట్ల టన్నుల ఇసుక అక్రమంగా తవ్వేసినట్లు గుర్తించినటువంటి గనుల శాఖ జేపీ పవర్ కు ప్రతిమ, జీపీ కేసులకు దిగిస్తున్నటువంటి ఉచ్చు అని ఒక బ్యానర్ వార్త వేశారండి. లోపలికి వెళ్ళి చూద్దాం. జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా నదిలో అక్రమంగా తవ్వి తరలించినటువంటి ఇసుక 5.8 కోట్ల టన్నులుగా లెక్క తేల్చింది. ఇసుక విక్రయాలతో సొమ్ము చేసుకునేందుకు అప్పట్లో తొలుత జేసీ పవర్ వెంచర్స్ లిమిటెడ్, తర్వాత ప్రతిమ ఇన్ఫ్రా, జేసీకేసీ సంస్థలను గుత్తేదారులుగా రంగంలోకి దించగా ఇవి భారీ దోపిడీకి చేశాయి. నాటి ఇసుక అక్రమ దందాపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గనుల శాఖ ఏపీ సేఫ్ అప్లికేషన్ సెంటర్స్ సాయంతో రీచ్లను పరిశీలించి అనధికారికంగా తవ్వకాలు మొత్తాన్ని గుర్తించి రీచ్ల వారీగా 3 గుత్తేదారుల సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత జరిమానాలతో కూడిన డిమాండ్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటి వరకు 3,891 కోట్ల విలువైన జరిమానాలతో డిమాండ్ నోటీసులు ఇచ్చింది. మిగిలిన షోకాజ్ నోటీసులను మున్ముందు డిమాండ్ నోటీసులు ఇస్తే మొత్తంగా జరిమానాల విలువే 8,000 కోట్లు ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఏ ఏ సంస్థలు ఎప్పుడెప్పుడు ఎంతెంత కట్టాలి అనే దాని గురించి క్లియర్ గా ఇచ్చారండి. అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 3 సంస్థలకి ఇసుక తవ్వకాలు అప్పచెప్పి అవి తీసుకొని వచ్చి ప్రజలకి 4,500 రూపాయలు ఒక ఇసుక ట్రాక్టర్ అమ్మేవాళ్ళు. ఆ కారణంగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి అనుమతుల కన్నా ఎక్కువ తవ్వేశారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారు. ఇప్పుడు ఇప్పుడైతే ఎవరైతే టీడీపీ అధికారంలోకి రావడం కోసం ఎలక్షన్లలో డబ్బులు ఖర్చు పెట్టారో వాళ్ళకి అక్కడక్కడ ఇసుకలు తవ్వుకోవడానికి కూడా అనుమతులు ఇచ్చారు. దాని గురించి కూడా పేపర్లో రాస్తే బాగుంది. ఓకే, ఏదన్నా అంటే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. కొంచెం ప్రాబ్లం వచ్చిందండి, ఏమనుకోవద్దు. దాని గురించి బ్యానర్ వార్తలో వేశారు ఇసుక తవ్వకాల గురించి. పోతే సాక్షిలో ఒక 5 రోజుల నుంచి ప్రతిరోజు మెగా డిఎస్సి గురించి రాస్తూనే ఉన్నానండి వాళ్ళ స్టైల్లో. దాని గురించి ఈరోజు విద్యాశాఖ కార్యదర్శి మన సిస్టర్ గారు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గురించి ఈరోజు చూడొచ్చు. మెగా డిఎస్సి పై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష లీకేజీకి ఆస్కారమే ఉండదు. 241 కేసులు వేసిన కోర్టు అడ్డు చెప్పలేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నవీన్ సర్టిఫికెట్ పరిశీలనకు హాజరు కానందునే ఉద్యోగం రాలేదు. హరి జాయింట్ వెల్ రిజర్వేషన్ అవగాహన లేకపోతే తప్పుడు ప్రచారం. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూశారు. మెగా డిఎస్సి 2025 అత్యున్నత పారదర్శకంగా రికార్డు స్థాయిలో 148 రోజుల్లో పూర్తి చేశామని పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. మెగా డిఎస్సిపై కొన్ని రోజులుగా పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. నోటిఫికేషన్ నుంచి ఉద్యోగాలు ఇచ్చే వరకు కొనసాగే ప్రక్రియ మొత్తం శనివారం విలేకరుల సమావేశంలో స్పష్టంగా వివరించారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలు, లోపాలు జరగలేదని చెప్పారు. డిఎస్సి నిర్వహణపై అవాస్తవాలు చెప్పొద్దు. ఏమైనా చెప్పాలంటే నిజాలు మాత్రమే చెప్పండి. కష్టపడి చదివిన టీచర్ ఉద్యోగాలు దక్కించుకున్న వారు అందరూ బాధపడతారు అని చెప్పి ఈ మన
కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు నిన్న ఈ డిఎస్సి గురించి వెల్లడించారు. దాని గురించి క్లియర్ కట్‌గా చెప్పారు. పోతే అండి, కర్ణాటక సీఎంగా నిన్న డీకే శివకుమార్ సీఎల్‌పీ సమావేశంలో ఏకగ్రీవ ఎన్నిక. జూన్ 3న ప్రమాణ స్వీకారం అని చెప్పి నిన్న ఒక బ్యానర్ వార్త. సిద్ధరామయ్య గారు రిజైన్ చేసి దాని గురించి నిన్న రిజైన్ చేశారు కదా! ఇప్పుడు కొత్త కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ గారు సీఎల్‌పీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారంటండి. జూన్ 3వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాని గురించి రాశారు. కర్ణాటకలో అధికార మార్పిడి ప్రక్రియ సజావుగానే ముగిసింది. సీఎల్‌పీ నేతలతో డీకే శివకుమార్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జూన్ 3న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. పోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కార్పొరేషన్ విద్య కొత్తగా 7 ఎక్సలెన్స్ సెంటర్ల ఏర్పాట్లు అంటండి. ఇంటర్‌తో పాటు జేఈఈ, నీట్‌లకు శిక్షణ అని చెప్పి లోపల పేజీలో వేసినటువంటి దాని గురించి ఇక్కడ రాశారు. పోతే సర్‌పై అప్రమత్తంగా ఉండండి. తెదేపా ఓట్లు తొలగించేలా వైకాపా కుట్రలు పాల్పడుతుంది. సార్, ప్రభుత్వంలో ఉన్నది మీరు సార్. ప్రభుత్వంలో ఉన్నది మీరు సార్. మీరు ప్రభుత్వంలో ఉండగా వైకాపా మీ ఓట్లు తీసేయడం ఏంటి సార్? అంటే వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయా? ఏంటి సార్? చూద్దాం. ఓటర్ల జాబితా ప్రక్రియ క్షమించండి. సారీ అండి, క్షమించండి. ఓటర్ల జాబితా ప్రక్రియ సమగ్ర సవరణపై బూత్ స్థాయి ఏజెంట్లను అప్రమత్తం చేయాలని పార్టీ నాయకులు తెదేపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. 2019కు ముందు తెదేపా రంగంలోకి ఉన్నప్పటికీ వైకాపా కుట్రపూరితంగా తెదేపా సానుభూతి పరులను ఓటర్లు తొలగించేలా చేసిందని గుర్తు చేశారు. ఈసారి కూడా వైకాపా అలాంటి కుట్రలు పాల్పడే అవకాశం ఉందని పార్టీ శ్రేణులకు నిరంతర అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పై అవగాహన కల్పించేందుకు జూన్ 2న పార్టీ కేంద్ర కార్యాలయంలో తెదేపా ఎమ్మెల్యేలకు వర్క్షాప్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, జోనల్ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో చంద్రబాబు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీడికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త వచ్చింది. సార్, మీరు ఈ మాట అంటే ఖచ్చితంగా నవ్వుతారు సార్. వైసీపీ వాళ్ళు ఓట్లు తొలగించడం అంటే ఏదో ఒకసారి మీరు చేయొచ్చు కనుక, నేను చేయలేరు అంటంలా. కానీ అధికారంలో ఉన్నది మీరు. దాన్ని ఒకసారి మీరు గుర్తుంచుకొని ఆ మాట మాట్లాడాలి. ఇక్కడ చూడండి, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అంటండి. సిగరెట్ మానేయాలనే చివరి కోరిక తీరంగానే కాలం చేశారు వదినా అంటచ్చి ఒక ఫన్నీ ఇది సంగతి కార్టూన్ లో ఒకసారి మనం చూడొచ్చు. ఒకసారి లోపల పేజీలోకి వెళ్దామండి. లోపల పేజీలో ఏముందో చూద్దాం. అదే ఈ డిఎస్సి గురించి తప్పుడు ప్రచారాలు మానుకోవాలి అని చెప్పి శశిధర్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని దాని గురించి కీర్తిగా వెళ్లించారు. ప్రతిరోజు సాక్షిలో వాళ్ళ స్టైల్లో రాసుకుంటూ వస్తున్నారు కాబట్టి దాని గురించి ఈరోజు కౌంటర్గా వేశారు. ఓకే, త్వరలోనే డైట్ ఛార్జీలు పెంపండి. 10%, 10% పెంచే అయ్యే ఖర్చులపై ప్రతిపాదన. 6.52 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూశారు. అన్ని సంక్షేమ విభాగాలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలో 6.52 లక్షల మంది విద్యార్థులకు ఆ, పోషకాహార రంగంతో పాటు రుచికరమైనటువంటి భోజనాన్ని అందించేందుకు డైట్ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్లే ఇటీవలే అధికారులకు నివేదిక కోరింది. అధికారులు 2 రకాల ప్రతిపాదనలు అందించారు. ప్రస్తుతం నిత్యావసర ధరలను పరిగణలోకి తీసుకొని 10% పెరిగితే ఎంత ఖర్చు అవుతుంది, 15% పెంచితే ఎంత ఖర్చు అవుతుందని వివరాలను ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వారం 10 రోజుల్లో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం వచ్చింది. 10% పెంచితే 99 కోట్లు అదనపు ఖర్చు అవుతుందంట అండి. దాని గురించి క్లియర్ గా ఎంతెంత ఏమివ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఆపై తరగతుల్లో వసతి గృహాలు, గురుకులాలు, ఇతర ప్రభుత్వ యాజమాన్య సంస్థలు 6.52 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి డైట్ ఛార్జీల చెల్లింపు ఏడాదికి 990 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. 3, 4 తరగతి విద్యార్థులు నెలకి ఒక్కొక్కరికి 1150, 5, 10 తరగతులకి 1400, ఇంటర్మీడియట్ ఆపై చదివే వరకు 1600 చొప్పున ఇస్తుంది. వీరికి 10% పెంచితే
ఏడాదికి అదనంగా 99 కోట్లు ఖర్చు అవుతుందంటండి. దాని గురించి క్లియర్‌గా ఇచ్చారు. ఇంకా ఉప్పాడ తీరంలో కోస్టల్ గార్డ్ క్యాపిటల్ హార్బర్‌కి భూసేకరణ జాప్యంలో పట్టాలెక్కనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారు సర్ ఖచ్చితత్వంలో పూర్తి చేయాలని చెప్పి ఈసీకి నిర్ణయాలు చేసినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు. టిట్కో ఇళ్ల నిర్మాణానికి 273 కోట్లంటండి. టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతంగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సముదాయాల్లోని ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి మౌలిక వసతుల కల్పనకు 273.79 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతులు ఇచ్చి శనివారం ఉత్తర్వులు జారీ చేసిందంటండి. ఈ టిట్కో ఇల్లు గురించి బ్యానర్ వార్త మనం చూడొచ్చు. పోతే ఆందోళన వద్దు, అండగా ఉంటాం ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు. అంటే మంగళగిరి తేదప్ప కార్యాలయంలో శనివారం ఆయన అంటే ప్రతిరోజు ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే అప్పుడు చెప్పుకొచ్చారు కదండి, ప్రజలు వినతులు స్వీకరించాలి అని. వినతులు స్వీకరించి వాళ్ళ సమస్యలు తీరవండి. నాకు తెలిసినంత వరకు ఈ వినతులు ఎక్కడో ఉంటాయండి. ఒక 60% ఏమో తీరొచ్చు. 40% అసలు ఎవరికి ఉండవండి. సాక్షాత్తు నేను కూడా ఒక వినతి ఎత్తుకోపోయి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను. అసలు ఏమైందో కూడా తెలీదు. దాని గురించి ఓ వార్త రాశారు. పోతే వైకాపా కంటే గొడ్డల పార్టీ కంటే అంటేనే ప్రజలను తెలుస్తోంది అంటూ విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి విషయం గురించి చేశారు. వైఎస్ కుటుంబం అరాచకాలు ఏంటుంటే ఆశ్చర్యం వేస్తుంది. బ్రిటిష్ వారితో చేతులు కలిపి దేశద్రోహంగా పాల్పడ్డాడు విలేకరులతో సీఎం చంద్రబాబు అంటూ ఆయన ఎద్దేవా చేసినటువంటి విషయాన్ని ఒక బ్యానర్ వార్తలో మనం చూడొచ్చు. వైకాపా అనే పేరు కంటే వడ్డల పార్టీ అంటేనే ప్రజలకు బాగా తెలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వడ్డల పార్టీ అన్నప్పుడల్లా సైకో జగన్లో అసహనం పెరుగుతుందని మండిపడ్డాడు. వైఎస్ కుటుంబం కడప జిల్లా చేసినటువంటి అరాచకాలు వింటుంటే తనకే ఆశ్చర్యం వేస్తుందని తెలిపారు. 30 ఏళ్ల క్రితమే వీరి దౌర్జన్యాల మీద పౌర హక్కుల సంఘం కడప జిల్లాలో పాలెగళ్ల రాజ్యం పేరుతో ఓ పుస్తకం ప్రచురించిందని గుర్తించేశారు. బ్రిటిష్ వారితో చేతులు కలిపి దేశ ద్రోహానికి పాల్పడినటువంటి చరిత్ర వీరిదని మండిపడ్డాడు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి విషయాన్ని గురించి చేశారు. మహిళలకు 33 టికెట్లు కేటాయించడంపై దేశవ్యాప్తంగా చర్చ అంటూ అంటే రేపు ఎలక్షన్లలో జరగబోయే మహానాడులో తీర్మానం చేశారు కదా అండి, 33% మహిళలకు ఇవ్వాలని. దాని గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అని ఆయన మాట్లాడినటువంటి విషయాల గురించి క్లియర్గా ఈనాడులో రాశారు. 3వ పేజీలకు కూడా వెళ్దాం. 3వ పేజీలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. వెలిగొండ సిబిఎం వివాదానికి తెర అంటూ ఒక బ్యానర్ వార్త వేశారండి. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా 2 సొరంగాలు తవ్వడానికి వినియోగించినటువంటి టన్నల్ బోరింగ్ మిషన్ లో కథ కొలుపు వచ్చింది. కృష్ణా జలాల తరలింపు కోసం నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు సంస్థ నల్లమల అభయారణ్యంలో ఉండడంతో వన్యప్రాణి సంరక్షణ పర్యవేక్షణ నిబంధనల ప్రకారం అప్పట్లో టన్నల్ తవ్వకానికి పేలుళ్లు జరపడకుండా ఈ యంత్రాలను వాడారు. 2007లో పనులు ప్రారంభించగా దాదాపు 14 ఏళ్ల పాటు 2 టీబీఎంలతో మట్టికి తొలిచారు. 2021 చివరిలో సొరంగం తవ్వకం పూర్తవడంతో అందులోని యంత్రాన్ని లోపలే ధ్వంసం చేసి విడి భాగాలను బయటికి తరలించారు. రెండోసారి 2021 నుంచి సొరంగంలోనే ఉండిపోయింది. 2022 గుర్తిదారులకు మారగా అప్పటికి ఇంకా మిగిలిపోయినటువంటి పనులు ఈ యంత్రాగాన్ని వాడలేదు అంటూ ఒక వార్త మనం చూడొచ్చు. ఇంకొక మెయిన్ వార్త అండి, అప్పుడు జగన్ హయాంలో ఈ బైజూస్ లాంటి ట్యాబ్లు ఇచ్చి బైజూస్ యాప్లు చేశారు కదా, దాని గురించి ఒక బ్యానర్ వార్త చేశారు. బైజూస్ కి జగన్ దోచిపెట్టారు, వైకాపా ప్రభుత్వ హయాంలో భారీ కుట్ర, కంటెంట్ ఉచితం అంటుంది 40 కోట్లు దొడ్డిదారులు ఇచ్చేశారు, వ్యాపార విస్తరణకు ఆ సంస్థ పన్నాగా సాయపడ్డారు, బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రకు జైలు శిక్షతో మరోసారి చర్చనీయాంశం అంటూ ఆ రోజుల్లో ఈ బైజూస్ యాప్ గురించి వచ్చినటువంటి దుమారం అంతా ఎంత కాదు. దాని గురించి ఈరోజు ఒక వార్త రాశారు. దాని గురించి చూద్దాం. వైకాపా ప్రభుత్వం అంటకాగినటువంటి సంస్థ బైజూస్ ఒకటి. ప్రస్తుతం దివాలా తీసి అనేక న్యాయ వివాదాలకు కోర్టు కేసుల్లో చిక్కున్నటువంటి ఆ సంస్థ ఇప్పుడు జగన్ రెడ్ కార్పొరేట్ పరిచారు. విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ అందించేటువంటి కాంట్రాక్టర్ను
నాటి సర్కారు ఏకపక్షంగా కట్టబెట్టింది. ఉచిత కంటెంట్ అంటూనే లోడింగ్ ఖర్చుల పేరుతో 40.49 కోట్లను దోచిపెట్టింది. లక్షల మంది విద్యార్థులను బైజూస్ కస్టమర్లుగా మార్చే కుట్రకు పాల్పడింది. భారీ ఎత్తున రుణాలు సమకూర్చేందుకు ఆ సంస్థకు పరోక్షంగా ఉపయోగపడింది. ఓ ఆర్థిక లావాదేవీ వివాదంలో కోర్టు ధిక్కరణ నేరం కింద బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టు ఇటీవల 6 నెలల జైలు శిక్ష విధించింది. దీంతో అప్పట్లో ఆ సంస్థతో వైకాపా ప్రభుత్వం దొడ్డిదారిన ఒప్పందం చేసుకోవడం మరోసారి చర్చనీయాంశమైంది అంటూ ఒక వార్త, బ్యానర్ వార్త మనం చూసాం. పోతే జూలై నుంచి విద్యుత్ బస్సుల పరుగులు గోదావరి పేరుతో పుష్కరాలకు ప్రత్యేక సర్వీసులు అని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఈ గోదావరి పుష్కరాలకి చేసేస్తారంట అండి ఎలక్ట్రికల్ బస్సులు. రాష్ట్రంలో 11 నగరాల్లో 750 విద్యుత్ బస్సులు నడిపేందుకు వీలుగా పనులు జరుగుతున్నాయని, వీటితో తొలుత 300 బస్సులు జూలై ఆఖరి నాటికి పరుగులు పెట్టడం మొదలవుతాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారం విజయవాడలో తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎప్పుడు ఎన్ని బస్సులు కొంటున్నాం ఏంటో దాని గురించి క్లియర్ కట్ గా రాశారండి. పోతే 5 ఏళ్లలో 25,000 మంది నిపుణుల తయారీ, అందులో 18,750 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన, పీఎం సేతు పథకంతో ఆంధ్రప్రదేశ్ అవకాశం, అన్సలార్ మెత్తలకు విశాఖ ఐటీ కస్టమర్ల అభివృద్ధికి బాధ్యతలు, కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఆమోదం, జాతీయ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం. సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ చైర్పర్సన్ గా జస్టిస్ నాగరత్నం గారు మళ్ళీ చెప్పారంటే దాని గురించి ఓ బ్యానర్ వార్త చూడొచ్చు. ఫోన్లు ధ్వంసం చేసేశారు, పాస్పోర్ట్లు గుర్తించలేమంటున్నారు. మద్యం అక్రమాలు బయటపడకుండా వైకాపా ముఠా వ్యక్తులు గతంలోనూ వాడిన ఫోన్లను ఈ వ్యర్థాలుగా మార్చేశారు. ప్రస్తుత ఫోన్ పాస్వర్డ్లు మర్చిపోయా. సిటీ విచారణలో జగన్ ఈయన కేసీఆర్ బినామీ పుత్రిక శివప్రసాద్ రెడ్డి సమాధానాలు. 2 రోజులుగా 8 గంటల పాటు ప్రశ్నిస్తున్నటువంటి అధికారులు. ఏమండి, ఒక్కటి క్లారిటీగా మాట్లాడుకుందామండి. వీళ్ళకి డబ్బు ఉంది, అధికారం మదం కూడా ఉంది అనుకున్నాం. అందుకనే సిట్టు వీళ్ళని 2 రోజులు ప్రశ్నిస్తున్నా ఆయన చెప్తున్నటువంటి సమాధానాలు ఏంటి? పాస్వర్డ్ మర్చిపోయా, గుర్తు లేదు, ఇంకేంటి, ఫోన్లు పడేసా, కాల్ చేసా, నాకు గుర్తు లేదు, ఇదే కదా చెప్పుకుంటున్నాడు. నువ్వు నేను ఒక చిన్న తప్పు చేస్తే పోలీసు వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి. పోలీసు వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇలా ఉండదు. వాళ్ళ డబ్బు ఉంటే ఇలా ఉంటుంది సార్, గుర్తులేదు, మర్చిపోయా, ఏం గుర్తులేదు. అలా అదురు సినిమాలో ఎన్టీ గారు చెప్పినట్టు ఉంటది. చెప్పండి సార్, మీరు చెప్పండి. ఏం కాదు. వైసీపీ హయాంలో జరిగినటువంటి వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో కొల్లగొట్టిన సిట్తో భారీగా స్థిరాస్తులు కొనుగోలు, పెట్టుబడులు పెట్టినటువంటి ముఠా వాటి మూలాలపై సిట్ లోతులుగా ఆరా తీస్తోంది. తెలిసిన వెంటనే అప్రమత్తమైంది. విచారణలు ఎదుర్కొనక తప్పదని గ్రహించినటువంటి ఆధారాలు మాయం చేయడానికి ప్రయత్నించింది. అప్పటి వరకు వాడుకున్నటువంటి ఫోన్లు ధ్వంసం చేసి, కొత్తవి కొనుగోలు చేసి, సిట్టి విచారణకు హాజరైతే అధికారులు ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారని, డేటా వెలికి తీసినటువంటి అక్రమాల గుట్టు బయట పెడతాననే ఉద్దేశంతో ఈ కుట్రను బయట చేసింది. మద్యం లంచాల డబ్బుతో భారీగా ఆస్తులు కూడబెట్టారనే అభియోగం ఎదుర్కొన్నటువంటి వైకాపా అధినేత జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి బినామీగా గుర్తించినటువంటి వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి పుట్టా శివకుమార్ రెడ్డి సిట్ అధికారులు శనివారం ప్రశ్నించగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. మద్యం కుంభకోణం కేసులో 2 రోజులుగా 8 గంటల పాటు శివశంకర్ రెడ్డి సిట్ అధికారులు విచారించారు. మంగళవారం మరోసారి ఎన్నిసార్లు విచారించారు? కుదరదండి. మీరు ఎన్నిసార్లైనా విచారించండి సార్, ఏమీ ఉండవు. వాళ్ళకి ఏముంది సార్, అధికార బలం ఉంది. ఓకే అండి, ఒకసారి మనం సాక్షికి వెళ్దాం. కానీ సాక్షిలో ఒకసారి చూస్తే తప్పుపై తప్పు, స్పోర్ట్స్ డిఎస్పీ మాకు తెలియదు, తప్పు జరగలేదు అంటూనే సమాధానం దాటేసినటువంటి విద్యాశాఖ. అంటే ఈనాడులో చేసినటువంటి కౌంటర్కి గాను ఏల స్టైల్లో, సాక్షి వాళ్ళు రాసుకున్నారు. డిఎస్సి స్కామ్ తో వణికిపోతూ ఎట్టకేలకు స్పందించినటువంటి విచారణ ఇచ్చేటువంటి సార్. ఎందుకు వణికిపోతారు సార్? ఎందుకు వణికిపోతారు? ఇచ్చే ప్రయత్నం. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కొనసాగిద్దరు పాత్రికేయులు. సర్కారును ఉక్కిరి బిక్కిరి చేసిందంటండి. నష్ట నివారణ
ప్రభుత్వ పెద్ద దిశగా నిర్దేశం. రంగంలోకి దిగిన శాప్ చైర్మన్ రవినాయుడు. లోపల పేజీలో ఏమేమి ఉన్నాయి దాని గురించి చేశారంటే దాని గురించి పక్కన పెడదాం. అంతా పారదర్శకంగా చేశామని చెప్పుకునేటువంటి అధికారులు ఎస్సీఈఆర్డి కాంట్రాక్ట్ ఉద్యోగి ర్యాంకుపై మాత్రం ఆన్సర్ నిల్. అతడు లాగిన్ ఐడి బ్లాక్ చేయడం పైన సమాధానాలు చెప్పినటువంటి వైన్ సర్టిఫికెట్లు పరిశీలనకు రాలేదని ఒకసారి, ఆ పోస్ట్ పక్కన పెట్టామని మరోసారి పొంతరలేని సమాధానం. ఒక్క పోస్టుకు ఒక్కరినే పిలిచామని వెల్లడి. ఇందులో హారిజాయింటింగ్ రిజర్వేషన్ వల్ల కొందరు పోస్ట్ పోయింది, పోస్టులు రానివంతా అలా సార్. అతను డిఎస్సి క్వాలిఫై అయినా ఆ రోజు ఆ, వెళ్ళలేదు అని సమాధానం ఇతను చెప్తున్నారు కదా. మరి అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి అని చెప్పి మీ స్టైల్లో మీరు రాసుకోవడం ఎందుకు? ఈ వల్ల మాకు ఉపయోగాలు లేవు సార్. మీరు ఫైట్ చేయాల్సింది చాలా విషయాలు ఉన్నాయి. దాని గురించి చేయండి. మూత మోగిపోద్ది. ఇక ఆర్టీసీ ఛార్జీలు బాధుడు. కిలోమీటర్లకు 5.72 పెంపుకు ప్రతిపాదన. ప్రజలపై ఏటా 300 కోట్ల భారం, త్వరలో అధికారిక ప్రకటన అంటూ ఒక బ్యానర్ వార్త చూడొచ్చండి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ చంద్రబాబు గారేమో మేము పెంచాం అంటున్నారు. ఒకసారి చూద్దాం. అది కాకుండా ఎలక్ట్రికల్ బస్సులే సిద్ధం చేస్తున్నామని ఒక పక్క చెప్తున్నారు. దీని గురించి మనం వేచి చూడాల్సిందే. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై మరో బాధుడికి సిద్ధమవుతోంది. ఆర్టీసీ ఛార్జీల రూపంలో రాష్ట్ర ప్రజలపై ఏడాదిగా ఏకంగా 300 కోట్ల అదనపు భారం మోపిందని సన్నద్ధమవుతుంది. ఇప్పుడు 300 కోట్లు భారం మోపేందుకు సన్నద్ధమవుతుంది. ప్రభుత్వం ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించింది. సీఎం చంద్రబాబు నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో ఛార్జీల పెంపుపై 2 ప్రతిపాదనలు సమర్పించేటట్లు కొత్తగా చేస్తున్నారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త సాక్షిలో మనం చూడొచ్చండి. పోతే రాజధాని రైతులకు సర్కారు అరాచకం అంటండి. ల్యాండ్ పూలింగ్ పై భూములు ఇవ్వలేదని బాబు ప్రభుత్వం వేధింపులు. రైతుల పొలాల చుట్టూ రిజర్వాయర్ కోసం తవ్వకాలు, పొలాల్లోకి వెళ్లకుండా రైతులకు అడ్డంకులు, పంటలు పండించుకోనీయకుండా అవాంతులు, కరెంటు స్తంభాలకు లాఠీలతో ఢీకొట్టినటువంటి వైనం, విద్యుత్ సరఫరా బంద్, మోటార్లు చోరీ, భయపెట్టి పూలింగ్ ఒప్పించుకోవడానికి ఇదంతా చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన అంటూ ఒక వార్త మనం చూడొచ్చు. టైం అయిపోయిందండి, మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలి, అందుకనే కొంచెం స్పీడ్గా చేస్తున్నాను. ఆ స్కిల్లో కీచక బాసు అంటూ మహిళా ప్రొఫెసర్పై రిటైర్ ఐఏఎస్ పై లైంగిక వేధింపులు అంటండి. ఏపీ రాజ్యాంగ భద్రత పదవిగా ఉండగా అత్యంత వివాదాస్పదగా పేర్కొన్నటువంటి ఓ ఐఏఎస్ వేధింపులపై జాతీయ మహిళా కమిషన్ ఆశ్రయించినటువంటి పత్రాలు అత్యున్నత సంస్థగా అనైతిక పద్ధతులకు వృత్తి నిబంధనలు లేనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయని వెల్లడి. ఇటీవల బాధ్యత చేపట్టినటువంటి అధికారులు తన వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని ఫిర్యాదు. ప్రతి చర్యలతో పూర్తిగా కుంగిపోయినట్టు ఆవేదన అంటూ ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. జీజీహెచ్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఒక రోగి. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి ఓ వ్యక్తి గుంటూరు జీజీహెచ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ఒక బ్యానర్ వార్త లోపల పేజీలో ఉందంటే ఎంత ఇబ్బందులు పడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి, ఎంత పెయిన్ అనుభవిస్తుంటాడో. విశాఖలో ఐజీసీ ఎన్సీసీ అంటండి పరీక్ష అది సముద్ర సైనిక కార్యకలాపాల నైపుణ్య ప్రదర్శన కోసం విశాఖపట్నంలో నేషనల్ చేశారు. ఇంటర్ ప్రశ్నాపత్రం తారుమారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో శనివారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ ప్రశ్నాపత్రం సెట్ 2 బదులు సెట్ 1 విద్యార్థులకు అందజేశారు. పరీక్ష ప్రారంభమైన కొంత సమయం తర్వాత ఈ విషయం గుర్తించారు అంటూ బ్యానర్ వార్త చూడొచ్చండి. సో ఇదండి, మనకు కొంచెం టైం లేదు, అందుకే తక్కువ చెప్పుకుందాం అనుకుంటున్నాను. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ.